రాజమండ్రి ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపంలో యోగా మిత్ర మండలి యోగా గురువు సూరపురెడ్డి తాతారావు ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. శారీరక మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని శ్రీ గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్రె శ్రీనివాసరావు అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు దానవాయిపేట యోగా మిత్ర మండలి యోగా గురువు సూరపురెడ్డి తాతారావు ఆధ్వర్యంలో ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్య అతిథిగా వర్రె శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కలిగిస్తుందని, యోగాను కుటుంబ సమేతంగా చేయాలని సూచించారు. బాబాజీ యోగా గురువు మేడిసటి తాతబ్బాయి రెడ్డి రాజు యోగా కార్యక్రమంలో గీసాల బాపూజీ, రొక్కం గోపి, కె రామానాయుడు, అముజు ఈశ్వరి, ఎం వెంకటలక్ష్మి, ఎన్ కళ్యాణి, వి సురేఖ, సన్నికళ, వై దుర్గా, కె హేమ, అనిసటి పద్మ సూర్య నమస్కారములు, యోగా, జాగింగ్, ఆసనాలు, ప్రాణాయామ ధ్యానం చేయించారు. యోగా సాధకులు ఆదిరెడ్డి రామకృష్ణ, సీరా వెంకటేశ్వరరావు, వేలిసటి రాము, సనపతి సత్యబాబు, పామర్తి గోపాలరావు, గుబ్బల గంగాభవాని, బేరి రత్నాంబ, బాలాజీ చౌదరి, వీరబాబు, మాసవరపు భాస్కర్ రావు, గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఆవిడ డెఫినెట్ గా మంచి ర్యాంకులు లెవెల్లో ఆవిడ. ఎందుకంటే మనం మార్పులు చేయాలి ఎంతో దూరంగా అనుకున్నాం, కానీ భగవంతుడు మనకి ఏంటో వర్షం అనుకున్నది కూడా ఇక్కడ వచ్చాం. ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను సార్ నేను. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి మెయిన్ యోగా కావాలి, ఆరోగ్యం మహాపరిమైనట్టు యోగా దినోత్సవం మనకి ప్రపంచానికి జరుగుతుంది. అటువంటి మనం ప్రతిరోజు కూడా జరుపుకుంటున్నాం. కనుక మనకి ప్రోటోకాల్ ప్రకారం ఆసనాలు, ప్రాణాయామ, మెడిటేషన్ ఇవన్నీ కూడా మనం చేయాలి. అంటే ప్రోటోకాల్లో లిమిట్గా పెట్టి అంటే 40 మినిట్స్ చేయాలి మన యాక్చువల్గానే ప్రోటోకాల్ ప్రకారం. అందుకని 40 మినిట్స్ మనం ముగించాం, మనం స్టార్ట్ చేసి. కాబట్టి ఈ యోగా మీద యంగ్ జనరేషన్ నుంచి కూడా
ఖచ్చితంగా కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది.